పొద్దున్నుండి క్లాస్ రాకుండా ఎక్కడికి వెళ్ళారా మీరు? సార్ ఈడే క్లాస్ కొట్టి క్యాంపస్ మొత్తం తిరుగుదాం మజా వచ్చింది అన్నాడు సార్. వాడు అడుక్కు తిందాం అంటాడు, వెళ్తావా? రే మామ పదరా అడుక్కు తిందాం మజా వచ్చింది. సరేరా. స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడ అడుక్కున్నారేంట్రా? వీడే నన్ను అడుక్కుంటే మజా వచ్చింది అన్నాడు. వాడు బావిలో దూకి చేద్దామంట, దూకెత్తావా? రే మామ పదరా వెళ్ళి బావిలో దూకుదాం మజా వచ్చింది. సరేరా. స్కూల్ కి వెళ్ళకుండా స్వర్గంలో ఏం చేస్తున్నారు నాయన? వీడియో చేస్తే మజా వచ్చింది అన్నాడు దేవుడా. హాయ్ దేవుడా. స్కూల్ కి వెళ్ళకుండా మజాలు తీసుకుంటారా మీరు? మజా రే ఈరోజు కాలేజ్ లాస్ట్ డే. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ కెమిస్ట్రీకి ఫిజిక్స్ తోడికి రౌండప్ వేయాల్సింది. సరేరా. రే మామ ఈరోజు ఎలా అయినా ప్రియాకి ప్రపోజ్ చేయాలరా, ఏదైనా ఐడియా ఉంటే చెప్పరా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ప్రియాకి ప్రభాస్ అంటే ఇష్టం కదా, ప్రభాస్ సినిమాలో ఏదైనా పాపులర్ డైలాగ్ చెప్పి ప్రియాకి ప్రపోజ్ చేయి. సెట్. థ్యాంక్స్ రా మామ, కరెక్ట్ టైం గుర్తు చేసావు. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. సలార్ పార్ట్ 2లో నేనే హీరోయిన్. ప్రియా ఏడాలే చెప్పాలి గుంట మంచి పొంగు మీద ఉంది. ఐ లవ్ యూ. పిల్లలు రేపటి నుంచి 10 రోజులు సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. ఈ 10 రోజు హాలిడేస్ లో ఆడుకోండి, పాడుకోండి, అడుక్కు తినండి, గీక్కోండి, మీ ఇష్టం. థ్యాంక్ యూ సార్. హాలిడేస్ లో చిన్న వర్క్ ఇస్తాను, అది కంప్లీట్ చేసుకుని మీరు ఎంజాయ్ చేసుకోండి. ఓకే సార్. ఇంగ్లీష్ లో A to Z ఓట్స్ రాసుకుని తీసుకురండి. తెలుగులో సంస్కారం అనే పదానికి పర్యపదం రాసి తీసుకురండి. హిందీలో ఫూల్ ఫూల్ హే పత్ర పత్రే ఆ వాక్యం రాసుకుని తీసుకురండి. మ్యాథ్స్ లో 1 to 100 టేబుల్స్ 1,00,000 సార్లు రాసుకురండి. సోషల్ టెక్స్ట్ బుక్ అంతా 10 సార్లు చూసి 10 సార్లు చూడకుండా రాయండి. సార్ కెమిస్ట్రీలో సోడియం క్లోరైడ్ అసలు ఎవరికి కనుక్కున్నాడు, ఎందుకు కనుక్కున్నాడు, ఆడికి ఏం అవసరం, ఆ నెల్లి కలిసి మాట్లాడి తెలుసుకొని ఫోటో దిగి స్కూల్ గ్రూప్ లో పెట్టండి. పిల్లలు హోంవర్క్ అయితే ఇదే అందరూ చేయాలి, లేకపోతే చంపేస్తాగా. చెప్పడం మర్చిపోయాను, హాలిడేస్ తర్వాత మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ పాస్ అవ్వాలి, లేకపోతే తోలు తీస్తా. అవునరా మామ, మ్యాథ్స్ హోంవర్క్ ఇచ్చారు కదా, చేసావా? అరే నువ్వు చేసావా? ఓ ఎస్, నేను ఇప్పుడేంటి ఫస్ట్ డేనే చేసా, లేకపోతే ఆ సైకో కూడా చంపేస్తా అన్నాడుగా. పిల్లలు హోంవర్క్ అయితే ఇదే అందరూ చేయాలి, లేకపోతే చంపేస్తాగా. రే అమ్మో, మ్యాథ్స్ హోంవర్క్ చేయలే, సోషల్ హోంవర్క్ చేయలే, సైన్స్ హోంవర్క్ చేయలే. ఈ 10 రోజులంతా టైం వేస్ట్ చేసా. ఇట్లాగే ఫస్ట్ డేనే చేస్తుంటే బాగుండేదేమో. ఇవాళ నేను నెట్ అవుట్ చేసి ఫినిష్ చేద్దాం. రే నేను వెళ్తున్నా. ఏమైంది వీడికి? బాబు ఇస్తున్నా. రే ఇదిగోరా, మీ ఫ్రెండ్ అజయ్ ఫోన్ చేశాడు. హలో, అరే చెప్పరా. రే మామ నేను సోషల్ 3 times రివైజ్ చేశా, చాలంటావా లేకపోతే ఇంకోసారి రివైజ్ చేయమంటావా? సోషల్ 3 times రివైజ్ చేయడం ఏంట్రా? అదేరా రేపటి నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ గా. హలో హలో, రేపటి నుంచి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్? అసలు నాకు సిలబస్ కూడా తెలీదు. అమ్మా ఏంటి ఏడుస్తున్నావు? ఫెయిల్ అయ్యావా? 100కి 99 వచ్చాయి. ఆ ఓవర్ యాక్టింగ్ కే 1 మార్క్ తీసుంటాడు. సచ్చినోడా. రే నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతారా? నేను ఒక్క ఎస్ఏ క్వశ్చన్ కూడా రాలేదురా, కన్ఫామ్ గా ఫెయిల్. ఇప్పుడు నేను స్కూల్ టాపర్ ని స్టేజ్ మీదకి పిలుస్తున్నా. జునేద్, పురుగులు పట్టి చేస్తావురా నా కొడక. సార్ మాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. రేపు జునిత్ గా నీకు 110 మార్కులు వచ్చాయి. రేపు నీ పేరెంట్స్ ని తీసుకురా. క్వశ్చన్ పేపర్ ఒకసారి రాస్తేనే 10 మార్క్స్ వచ్చాయంటే 10 times క్వశ్చన్ పేపర్ రాస్తుంటే 100 మార్క్స్ వచ్చాయేమో. రే క్లాస్లో ఏమంటారు లంచ్ బాక్స్ ఓపెన్ చేసింది? సార్ అది లంచ్ బాక్స్ పెళ్ళి కాదు, అజయ్ గడు పిత్తాడు. రే మీలో ఎవరైనా ఫ్యూచర్లో నేనేమీ చేయలేను, నేను చవటని సన్నాసిని అనుకుంటే నుంచోండి.
నాకు తెలుసురా జునీద్గా నువ్వే నుంచుంటావని. అలా ఏం లేదు సార్, మీరు ఒక్కళ్ళే నుంచున్నారని చెప్పి మీకు తోడుగా నుంచున్నా.